అండి అందరికీ నమస్కారం. సాధారణంగా మనందరం కూడా క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటుంటాం. కొన్ని సందర్భాల్లో మన ఆర్థిక పరిస్థితి మనం సహకరించగా టైంకి క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టలేకపోతుంటాం. అలాంటి సందర్భంలో సదరు బ్యాంకు వారు మనకి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం లేదా దుర్భాషలు ఆడుతుంటారు. కొన్ని సందర్భాల్లో బ్యాంక్ రికవరీ ఏజెన్సీ మన ఇంటికి పంపించి 10 మంది ముందు మన బజార్కి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఇమీడియట్గా మనం సదరు బ్యాంకు వారి పైన ఆ రికవరీ ఏజెంట్ పైన ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయించవచ్చు. ఇలాంటి సందర్భంలో బ్యాంకు వాళ్ళు చేసిందంటే కేవలం వాళ్ళొక సివిల్ దావా కోర్టులో వేసుకొని ఆ డబ్బును వెనక్కి పొందవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనపై ఎటువంటి క్రిమినల్ లయబిలిటీ ఉండదండి. అంటే మనం జైలుకి వెళ్ళే అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. దయచేసి మీ అందరూ కూడా ఈ విషయం తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను. రెండోది, సాధ్యమైనంత వరకు సదరు బ్యాంకు వారితో మీరు కొంత గడువు తీసుకొని ఆ గడువులో డబ్బులు కడతామని రిక్వెస్ట్ చేయడము, లేకపోతే సాధ్యమైనంత వరకు వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మన టైంకి డబ్బులు కట్టకపోవడం వల్ల మన సిబిల్ స్కోర్ పడిపోతుంటుంది. అలాంటి సందర్భంలో ఉత్తరోత్తరం మనకి ఎటువంటి లోన్స్ కావాలన్నా అవి మనకు లభించవు. సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. చట్టం తెలుసుకోండి, మీ హక్కులు తెలుసుకోండి, బాధ్యతాయుక్తంగా బతకండి. ధన్యవాదాలు.